అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. మదర్స్ డే రోజున మా పిల్లలు నాకు ఇచ్చిన గిఫ్ట్ అండి ఇది. శారీ ఎలా ఉంది, చాలా బాగుంది కదా. యాక్చువల్గా అయితే వాళ్ళకి ఇంకా గిఫ్ట్లు అలాంటివి ఇంకా తెలియదండి, చాలా చిన్నపిల్లలు కదా. మా ఆడపడుచు వాళ్ళతో ఇలా గిఫ్ట్ ఇప్పించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పనస గింజలతో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ పనస గింజల కూర చాలా టేస్టీగా ఉంటుందండి, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. ముందుగా ఈ పనస గింజల కర్రీ కోసం కొన్ని పనస గింజలు తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ కొంచెం హీట్ అయినాక ఇప్పుడు పనస గింజలు వేసుకొని ఒక 5 minutes వరకు ఫ్రై చేసుకోవాలి. పనస గింజలు అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే గింజలు మాడిపోయే అవకాశం ఉంది. 5 minutes తర్వాత నాకు గింజలు ఇలా ఫ్రై అయినాయన్నమాట. ఇంకో 5 minutes ఫ్రై చేసుకుంటే మనం తినడానికి కూడా చాలా బాగుంటాయి ఇవి. ఇప్పుడు పనస గింజల పైన ఉన్న పీల్ మొత్తం తీసేసాను. వీటిని మనకు నచ్చిన సైజులో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక వీటిని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయినాక ఒక 4 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ పోసుకున్నాక ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నది వేసుకొని, అలాగే 2-3 పచ్చిమిరపకాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు కొంచెం కలర్ మారే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదండి, ఒక్క నిమిషం ఆగితే ఇంకొంచెం కలర్ మారుతాయి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయినాక ఇప్పుడు ఒక చిన్న టమాటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసుకోవాలండి. టమాటో ముక్కలు బాగా మగ్గనివ్వాలి. టమాటో బాగా మగ్గినాక మధ్య మధ్యలో గరిటెతో మ్యాష్ చేసుకుంటూ టమాటోల్ని కలుపుకుంటూ ఉండాలండి. టమాటోలు బాగా మగ్గినాక ఇప్పుడు 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మసాలా పొడులు అడుగంటకుండా కలుపుకోవాలండి. ఒకసారి మనం వేసిన మసాలా అంతా నూనెలో బాగా ఫ్రై అవ్వాలండి, అంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా బాగా ఫ్రై అయ్యి నూనె పైకి తేలుతుంది కదా, ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ పోసుకుంటే సరిపోద్దండి. వాటర్ పోసుకున్నాక 2 నిమిషాలు బాయిల్ అవ్వాలి. 2 నిమిషాల తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పనస గింజలు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి. గింజలు ఉడుకుతున్నప్పుడే కొద్దిగా కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టి ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోద్ది. ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నాను. కర్రీ ఒక 5 నిమిషాల తర్వాత పనస గింజ కూడా ఉడికిందో లేదో ఒకసారి చూద్దామండి. పనస గింజ కూడా బాగా ఉడికింది. చూసారు కదండి, మనం గరిటెతో నొక్కితే మ్యాష్ అయిపోవాలన్నమాట పనస గింజ. కర్రీ రెడీ అయిపోయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.